సుమా పేమెంట్ సార్ సార్ అనిల్ కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్ మళ్ళీ కొడతా ఉండడం సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం. ఎవరో ఎవరో చెప్తున్నారు. ఉంటారు సార్ ఖచ్చితంగా. చాలా సంతోషం, పీరియడ్ చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగశ్విన్ నాగశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగశ్విన్ అంటాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని. సార్ త్వరగా చేసేసే అనిపిస్తుంది సార్. టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది. మీరు మంచి ప్రైమ్ యూత్ లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే. అదే సార్ థ్యాంక్ యూ సార్, మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరిని అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడిన అభివృద్ధి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహం ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అందుకని ఇంకా కావాల్సింది ఏముంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాంతలతో ఉంటారు. అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి గురించి అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్ గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్ గా వద్దు. పొలిటికల్ గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బ్రహ్మానందం. మరొకసారి అవకాశం మీ చేతుల్లో ఉంది, మీ ఆశీస్సుల వల్ల నాకు వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సుమా పేమెంట్ సార్ సార్ అనిల్ కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్ మళ్ళీ కొడతా ఉండడం సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం. ఎవరో ఎవరో చెప్తున్నారు. ఉంటారు సార్ ఖచ్చితంగా. చైల్డ్ క్యారెక్టర్ ఏంటి? చాలా సంతోషం అండి, చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగశ్విన్ నాగశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగశ్విన్ అంటాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని. సార్ త్వరగా చేసేసే అనిపిస్తుంది సార్. టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది. మీరు మంచి ప్రైమ్ యూత్ లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే. అదే సార్ థ్యాంక్ యూ సార్, మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరిని అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడిన అభివృద్ధి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఇంకా కావాల్సింది ఏముంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాంతలతో ఉంటారు. అది అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి గురించి అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బ్రహ్మానందం. మరొకసారి పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి. దాన్ని మీరందరూ హక్కును చేర్చుకోండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి. ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతుల్లో ఉంది, మీ ఆశీస్సుల వల్ల వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సుమా పేమెంట్ సార్ సార్ అనిల్ కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్ మళ్ళీ కొడతా ఉండడం సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు
అండ్ చాలా సంతోషం. ఎవరో చెప్తున్నారు. ఉంటారు సార్ ఖచ్చితంగా. చైల్డ్ క్యారెక్టర్ ఏంటి? చాలా సంతోషం అంటే చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగాశ్విన్ అన్నాడు, ఏదో సినిమా ఎప్పుడు